ఈరోజు సండే, పిల్లలంతా ఇంట్లో ఉన్నారు అండ్ ఈరోజు బిర్యానీ వండుదాం అనుకున్నాము. సో వాళ్ళ స్టైల్లో వాళ్ళు బిర్యానీ ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిద్దామని. ఇది 2 kgs చికెన్, అంటే 2 kgsలో మళ్ళీ కొన్ని తీసి ఇక్కడ పెట్టుకున్నాం అర్హాన్ అండ్ పిల్లల కోసం అనమాట. ఇవన్నీ చక్కగా కలుపుకోండి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో దీన్ని షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇమాజినేషన్ లో మూవీ చూస్తున్నారంట వీళ్ళు ముగ్గురు. అక్కడ మూవీ అంట. ఎక్కడ కనిపించలేదు. సరే సరే, నాకు ఒక ముద్ద. బిస్మిల్లా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నాకు గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, పిల్లలంతా ఇంట్లో ఉన్నారు అండ్ ఈరోజు బిర్యానీ వండుదాం అనుకున్నాము. అండ్ ఏంటంటే అందరూ బిర్యానీ రెసిపీ చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, రేష్మా ఛానల్లో ఉంది, సమీరా ఛానల్లో ఉంది. మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట కొత్త సబ్స్క్రైబర్స్ మన వాళ్ళందరూ అనమాట. సో ఈరోజు ఇంటికి ఒక కొత్త షెఫ్ వస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి మీకు ఒకసారి రికార్డ్ చేసి చూపిద్దాం అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని మాత్రం రికార్డ్ చేయకండి, మీరు రెసిపీ కావాలంటే నేను చేసింది రికార్డ్ చేసుకోమన్నారు. సో వాళ్ళ స్టైల్లో వాళ్ళు బిర్యానీ ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిద్దామని. సో మన స్టైల్కి వాళ్ళ స్టైల్కి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు టకటక చేసి వెళ్ళిపోతారు. సో చూద్దాం వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, మీకు ఆ రెసిపీ చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. చాలామంది నా రెసిపీస్ ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్లో కూడా చెప్తారనమాట, ఇది ట్రై చేసాము, ఇలా కుదిరింది, ఇది నచ్చలేదు, ఇది నచ్చింది అని చెప్తారు. మీ కరెక్షన్స్ అంటే మీరు ఏదైతే చెప్తారో నాకు అది బూస్ట్ ఆఫ్ ఎనర్జీ లాంటిది అనమాట. సో ఎస్, ఇది నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం నేను ఇంకేదైనా ట్రై చేయాలని ప్రయత్నిస్తాను. అండ్ ఏదైనా కరెక్షన్స్ చెప్తారు, సో ఆ కరెక్షన్స్ కూడా నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు. సో మీ అందరి కోసం మా ఇంట్లో వచ్చే ఆ కుక్ ఎలా చేస్తున్నారో ఈరోజు బిర్యానీ రెసిపీ మీకు చూపిస్తాను. ఇది 2 kgs చికెన్, అంటే 2 kgsలో మళ్ళీ కొన్ని తీసి ఇక్కడ పెట్టుకున్నాం అర్హాన్ అండ్ పిల్లల కోసం అనమాట. సో 2 kgs చికెన్ చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నీ వేస్తాను. చూడండి, ఇది పచ్చిమిరపకాయలు, అంటే మీకు కారం ఎంత కావాలంటే అంత పచ్చిమిరపకాయలు కూడా వేయాలి, ఎర్ర మిరపకాయ పొడి కూడా వేయాలన్నమాట. మీరు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోండి. బిర్యానీలో కారం ఉంటేనే బాగుంటుంది. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను పెద్ద టేబుల్ స్పూన్స్ 2 వేసుకున్నాను. మీకు అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. పెరుగు, ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అనమాట. సో దాంట్లో కొంచెం వాటర్ ఉంటే వేసేసుకున్నా. ధనియాల పొడి, నిమ్మకాయ జ్యూస్, నిమ్మకాయ తీసి పెట్టుకొని, అంటే ఇవి ఒక 2 నిమ్మకాయలు అనుకోండి. చక్కగా కలుపుకోండి. దాంట్లో ఇలైచీ పౌడర్, గరం మసాలా, ఇవన్నీ చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇది పిల్లల కోసం అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేస్తానండి, కారం తప్ప. బికాస్ ఇప్పుడు పెరుగుతున్నాడు కదా అర్హాన్ అండ్ ప్రిన్స్ కూడా తింటాడు కారం. సో అర్హాన్కి కొంచెం అన్ని స్పైసెస్ వేస్తాను, కానీ తక్కువ వేస్తాను అనమాట, అంతే. ధనియాల పొడి, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఇలైచీ పౌడర్, యాలకల పౌడర్ అండ్ పెరుగు, పసుపు, చాలా కొంచెం గరం మసాలా. ఇది చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి.
ఇది రైస్, బాస్మతి రైస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లోంచే పిల్లలు కూడా తీస్తాను. సో ఇది 1.5 kg రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోంచి కొంచెం పిల్లలు కూడా తీస్తాను. నిమ్మకాయ జ్యూస్ కూడా వేయండి. చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో దీన్ని షిఫ్ట్ చేసేస్తున్నాను. వెడల్పు ఉన్న గిన్నెలో దీంట్లో కొంచెం వాటర్ అలా స్టీమ్ ఇచ్చి మళ్ళీ రైస్ వేసేస్తాను అనమాట. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ దమ్ బిర్యానీ. నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కూడా అది కొంచెం బాగా ఉడికించిన తర్వాత రైస్ వేసేదాన్ని. ఇది కూడా కొంచెం అనమాట, జస్ట్ కొంచెం అలా ఇచ్చేసేసి రైస్ వేస్తాను. కిచెన్లో ఎవరు వచ్చారు? గుడ్ మార్నింగ్ హీరాబాయ్. హాయ్ మేరా బచ్చా. ఓ నిద్రలో ఉన్నాడు. ఏంటి రాజే, గుడ్ మార్నింగ్. అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుం అస్సలాం. నా పేరు తబస్సుమ్. నా టీ టైం ఇప్పుడు. హాయ్ రాజే బిడ్డే. अस्सलाम वालेकुम यूसुफ. अमीर टिंग टिंग टिंग. आई पिंच भैया कोई बात कर रहे हैं. సో హాట్ వాటర్ పెట్టుకున్నాము. దీంట్లో ఏమేమి వేయాలో చూద్దాం. ఇప్పుడు వాటర్లో మీకు ఆ సౌండ్స్, ఈ గొడవలన్నీ వినిపిస్తూ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్. సండే అలాగే ఉంటుంది. ఇంకా ఉప్పు, దీంట్లో బిర్యానీ ఆకు అండ్ స్టార్ పువ్వు ఇలా తెంపేసేసుకున్నాం. ఇది మరాఠీ మొగ్గ, జవంత్రి అంటారు ఉర్దూలో. నల్ల ఇలాచి నాకు తెలిసి. షాజీరా వేయండి. ఇంకా దాల్చిన చెక్క, లవంగం ఇది వేసి ఈ వాటర్ని చక్కగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. సో బాయిల్ అవనిద్దాము. బాయిల్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా కట్ చేసి ఇప్పుడు వేసుకుంటున్నారు దీంట్లో. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇది మనం దింపుకున్నాం స్టవ్ మీద. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. అక్కడ వాటర్ పెట్టుకున్నాము. వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇది ఇంకా అర్హాన్ది నేను చేయాలి, చూపిస్తాము. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. ఇది 3/4 ఉడకాలి మనకి. తర్వాత తీసేద్దాం. ఓకే, ఇప్పుడు అర్హాన్ దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇది కలర్ వాడకూడదని పాలలో పసుపు చేసి బాయిల్ చేసి వేసుకుంటున్నాము. కలర్ వాడకూడదని. కుంకుమ పువ్వు నానబెట్టలేదు రాత్రి, అందుకని. పైనుంచి నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కప్పి పెట్టేయండి. సిమ్ అంటే ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్ చేసుకోండి దమ్ అయ్యే వరకు. ఇప్పుడు అర్హాన్ది
వేసి ఇది కూడా దమ్ మీద పెట్టి మనం బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, అంతేనా? देखो इस पे क्या है? नहीं, देखो आप। क्या है? टाइगर वाइब्स ओनली। कैसा है? చూసారు కదా ఎంత ఫాస్ట్గా చేసేసారు. దిస్ ఇస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, సో షెఫ్స్ కదా, టక చేసేస్తారు. అండ్ ఇప్పుడు అసలు అది తిని చూడాలి నేను టేస్ట్ ఎలా ఉంటుందని. అంటే మేము చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, డెఫినెట్గా మీరు చేసేది డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఎండ్ ఆఫ్ ద డే బిర్యానీ ఈజ్ బిర్యానీ. సో తినేటప్పుడు వీళ్ళు మళ్ళీ టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను. अस्सलामुअलैकुम अमान। वालेकुम सलाम। हटो, मूवी चल रहा है वहाँ पे। हटो इमेजिनेशन లో మూవీ చూస్తున్నారంట వీళ్ళు ముగ్గురు. బిల్డింగ్స్ అక్కడ మూవీ అంట. ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. సరే సరే. వాట్ మూవీ హై? ఓ అయ్యన్ ఆ మూవీ. అందుకే పిల్లలకి అప్పుడప్పుడు టీవీ ఇస్తుండాలి, ఇవ్వకపోతే మనం ఇవ్వం కదా. అందుకే ఓ టీవీ వాడాలి. సారీ ఎంజాయ్. అబ్బో. సో అమాన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లంచ్ నౌ. ఏంటి అమాన్? బిర్యానీ. అమాన్ ఏదో చెప్పాడు, ఇలా బిర్యానీ బగోనా కవర్ తీస్తే అప్పుడు అసలు ఏమైనా ఫ్రేగ్రెన్స్ వస్తుందా చాందీ దీది అన్నాడు. ఇప్పుడు వరకు ఇలా ఫ్రేగ్రెన్స్ రాలేదు. ఇంతమంది చేశారు కదా, ఇలాంటి ఫ్రేగ్రెన్స్ రాలేదు. అంటే మమ్మీ రేష్మ అంటే వాళ్ళు చేసినప్పుడు ఇలాంటి ఫ్రేగ్రెన్స్ రాలేదు. ఎంతైనా షెఫే కదా మీరు. బిస్మిల్లా. सही में दिल छू गया और अल्हम्दुलिल्लाह। एकदम रेस्टोरेंट टाइप बिरयानी. ఓకే సూపర్, ఎంజాయ్. అల్హమ్దులిల్లా. మా సమీరా ఈరోజు సండే అని పిల్లలకి ఇలా ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి ఇచ్చారు. పాపెటర్ మూవీ చూస్తున్నారు. డాగ్ మ్యాన్ మూవీ చూస్తున్నారు. ఫ్రెండ్స్ అర్హాన్ ప్లీజ్ గైస్, అందరు తిన్నారు, బాగుందన్నారు. నేను ఇప్పుడు తింటున్నాను. అండ్ చూసారు కదా మా ప్రొజెక్టర్ గిజెక్టర్ వేసుకొని సండే కదా హ్యాపీగా పిల్లలు మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. సో బైగన్ కా సాలన్ కూడా చేసామన్నమాట. కానీ ఆ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, బగారే బైగన్ చూడండి, అందుకే చూపించలేదు. ముందు మీ అందరికి ఒక ముద్ద పెడతా. నాకు ఒక ముద్ద. బిస్మిల్లా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చాలా బాగా చేశారు, బాగుంది. ఫాస్ట్గా చేశారు. ఏం ఎక్కువ మసాలాలు గిసాలు ఇలా ఏం ఎక్కువగా అంటే వాడలేదు. చాలా బాగుంది, చాలా లైట్గా ఉంది. అండ్ అంటే హెవీ కొన్ని బిర్యానీ మనం తింటే హెవీగా అనిపిస్తుంది, అలా లేదన్నమాట, చాలా లైట్గా ఉంది. సో అమాన్ కూడా చాలా బాగుందన్నారు. సో ఎస్, మీ అందరూ కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందని చెప్పండి. మీరు చెప్తే కామెంట్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇంకా వేరే డిషెస్ ట్రై చేస్తాను చూపించడానికి. ఆల్రెడీ నాకు చికెన్ 65 అండ్ ఫ్రైడ్ రైస్ అడిగారు, అది కూడా చూపిస్తా త్వరలో. సో దట్స్ ఇట్. ఇది క్యూట్ లిటిల్ స్మాల్ క్యూట్ బ్లాగ్ నాది. మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మనకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.